What do you mean by obesity? దీని వల్ల మనకి మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఎర్లీ ప్యూబర్టీ అండ్ ముందుగా మెచ్యూర్ అవటం ఇవి కూడా చూస్తున్నాము. So do we have to take it very seriously? బొద్దుగా ఉంటే మంచిది, బొద్దుగా ఉంటే హెల్దీగా ఉన్నట్టు అన్నది ఇట్ ఇస్ how bad the food they are taking is. So how they are tempted by the friends or other boxes. Every parent is also suffering. When the class is going on very seriously, how can he sleep? ఎర్లీగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఆ ఎథెరోస్క్లెరోసిస్ వల్లే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. So the plate should be good. So అది మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఏంటి, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సైడ్ ఎఫెక్ట్. ఎప్పుడైనా సరే ఇట్ షుడ్ బి కరెక్టెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నేనేమి మిమ్మల్ని స్వీట్ తినద్దు, డెజర్ట్ తినద్దు అని అయితే చెప్పను. Ice cream is good for health. I welcome to my channel. This is Mulpuri Raj once again. మనం స్కూల్లో ఫేస్ చేస్తున్న, మన చుట్టుపక్కల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి జనరల్ గా మాట్లాడటానికి మనం లిటిల్ ఛాంప్స్ హాస్పిటల్ కి వచ్చాము. I welcome Dr. Anusha Chalasani garu for this special program. So here we are here to discuss with the main issues that children are facing in and around. స్థూలకాయం గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. అసలు స్థూలకాయం అంటే ఏంటి? What do you mean by obesity? ఒబెసిటీ పర్ సే అందరూ ఒక డిసీజ్ లాగా చూస్తారు, బట్ ఇట్ ఈస్ బేసికలీ ద ఫ్యాట్ అక్యూములేషన్ ఇన్ ద బాడీ. అంటే మనం రోజు మనకి కొంత రిక్వైర్మెంట్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఆ లెవెల్ కి బియాండ్ ఫ్యాట్స్ తీసుకుంటామో అది మనకి వేరియస్ ఆర్గన్స్ లో డిపాజిట్ అవుతుంది. సో దీని వల్ల మనకి మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పిల్లల్లో పర్టికులర్ గా కనుక కంపేర్ చేసుకుంటే ఓవర్ ద లాస్ట్ 25 years అంటే దేర్ ఇస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. అంటే there is 4-fold increase in obesity in children. So even girls and boys. సో ఇంతకు ముందు 0.2% ఉన్నదల్లా ఇప్పుడు దాదాపు 8% దాకా ఉంది. సో ఎవ్రీ 4th చైల్డ్ అంటే 4 members లో ఎవ్రీ 4th చైల్డ్ ఇస్ ఎఫెక్టెడ్ విత్ ఒబెసిటీ. సో అంటే మేము మెడికల్ గా ఒబీస్ అని ఎప్పుడు అంటాము అంటే వి క్యాల్కులేట్ అకార్డింగ్ టు ద హైట్ అండ్ వెయిట్. సో హైట్ అండ్ వెయిట్ యాజ్ పర్ దేర్ ఏజ్ అండ్ సెక్స్. అంటే అబ్బాయిలకి వేరేగా అమ్మాయిలకి వేరేగా. సో వీ క్లాసిఫై ఇంటూ నార్మల్, ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్. సో దీని ప్రకారం మేము వాళ్ళు ఒబీస్ ఉన్నారా లేదా అన్నది చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద చిల్డ్రన్ ఆర్ కేటగరైజ్డ్. ఇది నార్మల్, అబ్నార్మల్ అని అనుకోకుండా ఒబిసిటీ అనేది ఒక సెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ని మనం డివైడ్ చేసి పెడతా ఉంటాం. మేడం, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ద చిల్డ్రన్? ఫిజియలాజికల్ డిజార్డర్ లాగా మనం చూస్తాము, లేకపోతే ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది పిల్లల మీద. సో దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మనకు ఒక డిసీజ్ అంటే ఇప్పుడు ఒక టైఫాయిడ్ ఫీవర్